హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు చాలా సింపుల్గా 2 మినిట్స్లో అయిపోయే రాకింగ్ మేకింగ్ చూద్దాం. దీనికోసం ఏంటంటే మనకి ఉలెను, అట్లనే 6 mm బీడ్స్ 3 కావాలండి. ఒక రెడ్, 2 అయితే వైట్ కలరు. అలానే మనకి ఏంటంటే 4 mm బీడ్స్ ఒక కొన్ని 24 బీడ్స్ కౌంట్ చెప్పాలంటే 24 బీడ్స్ కావాలి. ఓకేనా. నేను ఫస్ట్ ఉలెన్కి ఇలా లాస్ట్లో ఫెవికల్ గమ్ అయితే వేసి ఒక 2 మినిట్స్ ఉంచాను. అది కొంచెం మనకి స్టిక్ అవుద్ది కదా, దారం మనకి తొందరగా బీడ్స్ లోపల నుంచి అయితే అదే బీడ్స్ ఎక్కించుకోవడానికి బాగుంటుంది కదా అని. నీడిల్ అవి ఎక్కించుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది చిన్న బీడ్స్ ఎక్కించుకోవడానికి, అందుకని నేను ఇలా చేశాను. అలా కాదనుకుంటే సన్నంగా అంటే చాలా సైజులో చాలా చిన్నగా పల్చగా ఉండే సూది ఉంటుంది కదండి, అటువంటి నీడిల్స్ అయితే ఓకే, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. అలా కాదు అనుకుంటే ఇలా నాలా మీరు కూడా ఫెవికల్ అయితే పెట్టుకోండి. 2 మినిట్స్ మాత్రమే. చూడండి, 2 ఉలెన్ కలిపి ఒక వైట్ కలర్ 6 mm బీడ్ ఎక్కించాను కదా, దాని తర్వాత మనం ఉలెన్ని సపరేట్ చేసాం. సపరేట్గా చేసి దేనికది మనం ఏంటంటే 6 బీడ్స్ అయితే వేసాను. దాని తర్వాత వచ్చేసి 6 mm బీడు, ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. ఎందుకంటే కొంచెం కలరు వేరియేషన్ ఉంటే బాగుంటుంది కదా, మొత్తం వైట్ అయితే అంత లుక్ అనిపించదని జస్ట్ ఈ ఒకే ఒక బీడ్ని మనం రెడ్ కలర్లో తీసుకున్నాను. కలర్ అయితే మీ ఇష్టం అండి. నేనైతే నా దగ్గర ఉన్న బీడ్స్లోంచి కొంత మెటీరియల్ తీసి మీకు చూపిస్తున్నాను కాబట్టి నా దగ్గర ఏవి ఉంటే అవైలబుల్గా అవే చూపిస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు కూడా మళ్ళీ దారం సపరేట్ చేసి మనం ఇటువైపు 6 బీడ్స్ అటువైపు 6 బీడ్స్ అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒక 2 మినిట్స్ చాలా తొందరగా మీకు అయితే మేక్ చేసుకోవడం అయిపోద్ది. ఒక 10 నిమిషాల్లో పక్కా ఒక 3-4 అట్లా అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు అలవాటు అయిపోయింది అనుకోండి, మనం 3-4 అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఎక్కువ రాఖీలు మేక్ చేసేటప్పుడు ఏంటంటే దారం ప్రతిసారి సపరేట్గా కట్ చేయకుండా, ఇప్పుడు ఒక వైట్ బీడు, దాని తర్వాత 6 వైట్ బీడ్సే స్మాల్, తర్వాత రెడ్, తర్వాత మళ్ళీ 4 mm బీడ్స్ అట్లా. అంటే ఒక రాఖీకి అవసరమైన మెటీరియల్ ఎక్కించిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇంకో రాఖీకి అవసరమైన మెటీరియల్ కూడా మీరు అలా లైన్గా, మీరు కొంచెం ఎక్కువ రాఖీలు అయితే చేయాలనుకుంటే నీడిల్ని యూజ్ చేసుకున్నారనుకోండి, అట్లా లైన్గా మీకు ఎన్ని రాఖీలు అయితే కావాలో మీ దగ్గర ఉన్న బీడ్స్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎక్కించుకొని దాని తర్వాత మనం దారాన్ని కట్ చేసుకుంటూ వేసుకుంటే మీకు ఈజీ అయిపోద్ది. ఓకేనా. చూడండి, ఇప్పుడు పూసలు అటు ఇటు కదలకుండా 2 వైపులా 3 అయితే వేద్దాం. ఇంకేంటంటే మనకి బీడ్స్ కదలవు, అట్లనే ఉంటాయి అన్నమాట, దానికోసం. ఓకేనా. మీకు ఇది నచ్చినట్లుగా అయితే ఈ రాఖీ మేకింగ్ వీడియో నచ్చినట్లుగా అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా. అట్లనే ముందైతే కొన్ని రాఖీ మేకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి, ఇదైతే 3rd వన్. అట్లనే నేను దానికంటే ముందు లాస్ట్ ఇయర్ కూడా 2 వీడియోస్ అయితే పెట్టాను, పక్కా అయితే ఛానల్ చెక్ చేసి చూడండి. ఫోటో రాఖీ కూడా ఉందండి, చాలా బాగుంటుంది. ఓకేనా. చూసారా ఇది ఎంత సింపుల్గా ఎంత బాగుందో, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. ఓకేనా. దీన్ని మనం రాఖీ కట్టిన తర్వాత కూడా మనం ఏంటంటే ఉంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, హెవీగా ఏమనిపించదు, చాలా బాగుంటుంది. ఓకేనా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.